ఆన్ చేయలే. యోబు భక్తునితో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన యెడల నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల. ఎంత గొప్ప విషయం! నీ మనస్సును ఏం చేయాలి? తిన్నగా నిలపాలి, తగ్గించుకుని నిలబడాలి. నీ మనస్సును తగ్గించుకోవాలి, నీ ఆలోచనలు తగ్గించుకోవాలి, నీ అరుపులు తగ్గించుకోవాలి, నీ తలంపులు తగ్గించుకోవాలి. ఏం చేయాలి మరి? ఏం చేయమంటున్నాడు? నీ చేతులు ఆయన వైపు చాచాలి. ఎంత గొప్ప విషయం ఇది! మనకు ఆ తగ్గింపు లేదు, మనం తగ్గించుకోలేము, మన చేత కాదు. ఎందుకు? మనము పైనుంచి దిగొచ్చినాం గనుక దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, యోబు నువ్వు తిన్నగా నిలబడేది నేర్చుకో, తిన్నగా దిగిరా, తిన్నగా నిలబడు, నీ మనస్సును తగ్గించుకో. నీకు బాధ ఉంది, నీకు కష్టం ఉంది, నీకు నష్టం ఉంది, నీ వేదన ఉంది, కానీ ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు తిన్నగా నిలబడు, తిన్నగా. అలాగే ఏం చేయాలి? యేసు వైపు చూడు, నీ చేతులు చాపు. ఎందుకంటే ఆయన హస్తాలు చాచుకో ఉన్నాడు, ఎవరు నా వైపు చూస్తారు అని. అందుకే వాక్యం ఏమంటుంది అంటే చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. కాబట్టి ఆయన రక్షించడానికి నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు చేతులు చాపు. మనం చేతులు చాపలేం, పైకెత్తలేం. పైకెత్తితే జెండా డౌన్ అయిపోతుంది. మనకు తగ్గింపు రాదు అని అంటున్నాడు. విననేరక ఇవ్వనట్లు ఆయన చెవులు మందం కాలే. ఆయన వైపు చూడు, ఆయన పిలువు. అందుకే భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మాట అంటాడు. చూద్దాం ఆ మాటలు కూడా ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఏమంటాడు 2వ వచనంలో అంటే, మన ఎడల ఆయన ఉంచిన పందెములో ఓపికగా పరిగెత్తదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున కూర్చోండెను. అలాగే మొదటి వచనాన్ని కూడా మనం గమనిస్తే ఏమంటాడంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టాలి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూడాలి. చేతులెత్తి మీ చేతులు చాపు, ఆయన వైపు చూడు. ఎందుకు? ఆయన చేతులు కూర్చోలేవు, ముడుచుకోలే. మనం ముడుచుకుంటాం, మన చేతులు ముడుచుకుంటాం, మన ముఖాలు ముడుచుకుంటాం, మన ఆలోచనలు ముడుచుకుంటాం, కానీ తగ్గించుకో మనం. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట చాలా స్పష్టంగా అంటున్నాడు. ఏమంటాడు? నీవు నీ మనస్సును తిన్నగా నిలుపుకో. తర్వాత ఏమంటున్నాడు? నీ చేతులు ఆయన వైపు చాపు. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా. కానీ యోబు భక్తుడు పాపం చేశాడు కదా మనకు తెలియదు, కానీ ఆయనైతే చేసిన వాడైతే కాడు. వాక్యం ఎందుకు అంటే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నా భక్తుడు. చూడండి, మొదటి అధ్యాయంలోనే ఆ మాటలు ఉంటాయి. ఏమంటాడంటే, నా భక్తుడు
అందుకు యెహోవా ఎనిమిదవ వచనం, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. ఎంత గొప్ప సాక్ష్యం మనకుందా? సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. మనము బ్రతికినంత వరకు ఇది సంపాదించుకోవడం మన చేత కాదనుకుంటా. ఎందుకంటే మనం తగ్గించుకోం, మనము తగ్గం. మన మనస్సు తిన్నగా ఉండదు, మన మనస్సు హెచ్చుగా ఉంటుంది, మన మనస్సు గర్వంగా ఉంటుంది. మనం ఎక్కువగా ఆలోచిస్తాం, ఎక్కువ మాట్లాడతాం, మన బ్రతుకు అల్లరిలాగా జీవిస్తాం. కానీ మన దేవుడు అల్లరికి కర్త కాడు. మన దేవుడు మౌనము దాల్చినవాడు. ఏమయ్యా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నీ జవాబేంటి? మౌనం. వాళ్ళు నీ మీద నిందలేస్తున్నారు, నీ జవాబేంటి? మౌనం. మనము 1కి 10 మాట్లాడగలం, మనం చెప్పవచ్చు. మనకు తెలివి ఎక్కువ, కానీ యేసు ప్రభుకు తెలివి తక్కువ. కాబట్టి ఆయన మాట్లాడలే. మనం తెలియపరలం, ఒక మాటలు 10 మాటలు మాట్లాడిస్తాం ఇబ్బంది లేకుండా. కానీ యోబు జీవితంలో కూడా యోబు కోల్పోయిన తన యొక్క స్థితిని బట్టి ఆలోచిస్తే ఆయన ప్రలాపిస్తున్నాడు. ఫైనల్గా ఆయన ఏమంటాడంటే, నా పుట్టుక దినము, నా జన్మ దినము శపింపబడును గాక అంటాడు. నా యొక్క జన్మ దినము శపింపబడును గాక అని అంటాడు. కాబట్టి అలాంటి దుస్థితి మనకు రాలే, దేవుడు మనకి ఇవ్వలే. కానీ దేవుడు నిజంగా సాతానుకు అప్పగించాడు. కానీ మనిషి మారలే. సాతాను ఎన్ని చేసినా కూడా మనిషి మారలే. మనమైతే మారిపోతూ ఉంటాం, క్షణంలో మారిపోతాం, రకరకాల రంగులు వేసుకోవడానికి ఇష్టపడతాం. కనుక దేవుడు మనకు నేర్పిస్తున్న మాట, తన చిత్తం ఏంటో మనం గ్రహించాలి అన్నటువంటిది మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. అందుకే ఇక్కడ మనం చదివిన ఒక మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాట చదివాము. 7:21 ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు, వేరేవాడు ప్రవేశించలేడు. ఆయన చిత్తానికి విధేయులం కావాలి. ఆయన చిత్తాన్ని మనము అనుభవించాలి. ఆయన చిత్తానికి మనం ముందుకు రావాలి. ఆయన చిత్తానికి మనము దాసులం కావాలి. మనకు అది లేదు, మన ఇష్టం, మన ఇష్టారాజ్యం. నేను చెప్పింది జరగాలి అంతే. మన బ్రతికిది. దాంట్లోనే మనం ఏమైపోతున్నాం? పాపానికి బానిసలం అయిపోతున్నాం, పాపాన్ని ఒడిగట్టుకుంటున్నాం, శాపానికి గురైపోతున్నాం. కాబట్టి ఇష్టం మంది కాదు ఉండవలసింది, ఇష్టం దేవుడే ఉండాలి. అది మనకి ఆశీర్వాదం. అందుకే అన్నాడు, నువ్వు ఒకవేళ చిత్తానికి లోపడకుండా ప్రభువా 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 అని రాత్రింపగలు అన్నా కూడా నిష్ప్రయోజనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేశాడు అంటే, ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు. తండ్రి చిత్తం మేరకు నువ్వు భూమిపైకి వెళ్ళాలి అంటే వచ్చాడు, భూమిపైన నువ్వు తిరగాలి అంటే తిరిగాడు, భూమిపైన సువార్త చేయాలి అంటే చేశాడు, ఈ భూమిపైన ప్రజలందరిలో నువ్వు నడవాలి అంటే నడిచాడు, ప్రజలందరితో నువ్వు దెబ్బలు తినాలి అంటే తిన్నాడు, ప్రజలందరితో నువ్వు నిజంగా దూషించబడాలి అంటే పడ్డాడు, కొట్టబడాలి అంటే కొట్టబడ్డాడు, సిలువ వేయబడాలి అంటే వేయబడ్డాడు. మనకుందా చెప్పుకోవడానికి? చాలా మంది మనకు ఏంది, నేను క్రిస్టియన్. ఎంత గర్వంగా చెప్పుకుంటాం. క్రైస్తవులు గర్వంగా చెప్పుకోడు, నేను కూడా క్రైస్తవునే అంటాడు. కాబట్టి మనలో ఉన్న ఈ స్వగర్వాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేసుకున్నాడు? తిన్నని మార్గాన్ని అనుభవించి ఆయన ఏం చేశాడు? దిగి వచ్చాడు. దిగడము అనేది చాలా గొప్ప విషయం. తగ్గించుకోవడం, దిగడము అనేది చాలా గొప్ప విషయం. మనకు అది రాలే, మనలో అది లేకనే
పాపానికి బానిసలమైపోతున్నాం. మనము నిజంగా తగ్గించుకోవడానికి మనకి చేతకాలి. మనలో ఉన్నటువంటి చీకటి జీవితాన్ని మనం ఏమనుకుంటామంటే దానికి కరెక్షన్ అనుకుంటాం. కాబట్టి మనతో మాట్లాడుతున్నమాట, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ఏం చేయడంటే ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కారణం, అది పవిత్రమైన రాజ్యం, అది పరిశుద్ధమైన రాజ్యం, అది తగ్గించబడినటువంటి వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి రాజ్యం, అది కడుగబడినటువంటి వారి కొరకు ఏర్పాటు చేసిన రాజ్యం, ప్రభువును గుర్తించిన రాజ్యం, ప్రభు వైపు చూచిన రాజ్యం, ప్రభు వైపు చేతులు ఇచ్చినటువంటి వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి రాజ్యం. అట్టి రాజ్యంలో ప్రవేశించాలి అంటే చిత్తాన్ని ఎరగాలి, చిత్తాన్ని జరిగించాలి, చిత్తానికి విధేయం కావాలి. అదే క్రిస్మస్. చిత్తం లేకుండా క్రిస్మస్ జరగదు కదా. ఆయన పంపకపోతే, ఆయన రాకపోతే క్రిస్మస్ లేదు కదా. మనకేమో ఆడంబరం, మనకేమో గొప్ప పండుగ. దేనికి దేనికి యేసుప్రభు అంటే మనకు తెలియదు. చెప్పాలి అంటే పేరు తెలుసు కానీ ఆయన క్రియలు లేవు మనలో. కాబట్టి మన బ్రతుకును మనము గుర్తించి ఆయన చిత్తానికి మనం విధేయం కావాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఆయన చిత్తానికి మనం విధేయం కావాలి, అది దేవుని యొక్క ఆకాంక్ష. గనుక సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన చిత్తము చేయవాడే పరలోక రాజ్యానికి వారసుడు. మనం ఈ లోకానికి వచ్చాం, ఇది నరలోకం. ఇక పరలోకం వెళ్ళాలి మరి మనం. లేక నరలోకం నుంచి పరలోకం వెళ్తామా, లేకపోతే నరలోకం నుంచి నరకానికి వెళ్తామా? ఏది బాగుంటుంది మనకు? అందరూ ఇష్టపడతారు పరలోకం పోవాలని. పరలోకం పోవాలంటే ఏం చేయమంటున్నాడు దేవుడు? ఆయన చిత్తాన్ని, నా తండ్రి చిత్తమును చేయవాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన చిత్తానికి మనము ఏం కావాలి? విధేయం కావాలి, విధేయం కావాలి. అందుకే ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు, ఆయన చిత్తం ఎలా ఉంది. ఇంకొక మాట ఏమంటాడంటే 14వ వచనం, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా. మనం ఏమంటా? నాలో పాపం లేదు, ఎందుకంటే పవిత్రుల మనంతా. కాబట్టి నీలో ఏ పాపం ఉందో అది ఏం చేసుకోవాలి? ముందు శుభ్రంగా తీసేసుకోవాలి. పాపం నీ చేతిలో చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, దాన్ని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. మనం విడిచలేదు, మన చేత కాదు. మనలో ఈర్ష్య ఉంది, పగ ఉంది, అక్కసు ఉంది, కోపం ఉంది, నీచమైన ఆలోచన ఉంది, ఓర్వలేని తనం ఉంది, అసూయ ఉంది. ఎలాగా? ఎంత పాపమే కదా. అవన్నీ పెట్టుకొని పనులకు పెట్టబోతాం, బయట చదివితే పోతామా? పోలేము. వాటిని విడిచిపెట్టాలి. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్పంటున్నాడు? పాపము నీ చేతిలో నుండి వచ్చి నీవు దాన్ని విడిచిన ఎడలా. నువ్వు దాన్ని విడిచేస్తే ఆ తర్వాత ఇంకొక మాట ఉంది. ఇంకొకటి ఏమంటాడు? నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా. ఏముంది నీలో? దుర్మార్గం ఉంది. ఎక్కడుంది? నీ మనస్సులో, నీ హృదయంలో దుర్మార్గం ఆలోచన. ఆ వత్తులోని నీచంగా వెళ్తున్నావు అంటే దుర్మార్గమే. అట్టి దుర్మార్గత నుంచి నువ్వు బయటపడాలి. అందుకే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా,
నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. అప్పుడు నీకు సంతోషం వస్తుంది. అసూయ ఉండదు, ఆనందం ఉంటుంది. ఈర్ష్య ఉండదు, సంతోషం ఉంటుంది. పగ ఉండదు, స్నేహం ఉంటుంది. అది నీలో ఉన్నంత వరకు ప్రేమ నీకు రాదు, సంతోషం నీకు రాదు. ఈర్ష్య, అసూయ, పగ తీసే ముందు అంటున్నాడు దేవుడు. అది పెట్టుకొని ఎంత పండుగ చేస్తావు? అది పెట్టుకుంటే యేసు ప్రభువుని ఎట్లా అంగీకరించిన వారి అవుతావు? అదేనా క్రిస్మస్? అవి తీసివేయి ముందు, అవి తీసివేయి. అప్పుడు ఆనందం నీకు వస్తుంది. అవి తీసివేస్తే పండుగ చేస్తావు, సంతోషిస్తావు. అందుకే ఇక్కడ అన్నాడు, ఎప్పుడైతే నిర్దోషమవుతావో అప్పుడు నీకు క్రిస్మస్. ఎప్పుడైతే నిర్భయుడవై స్థిరపడి ఉందవో ఆనందిస్తావు, పరలోక రాజ్యానికి వారసులు అవుతావు. క్రిస్మస్ ఆనందం కావాలి. ఎట్లా కావాలి? కొత్త బట్టలు కావాలి. ఎట్లా కావాలి? తినేదానికి తిండి కావాలి. చాలు. ఇంకేం చేయాలి? చెప్పాలి అంటే లోకానుసారంగా అలంకరణ కావాలి. కానీ క్రిస్మస్ అది కాదు. క్రిస్మస్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యానికి చేరడు. అయితే ఎవరు చేరుతారన్నాడు? ఎవరెక్కడ చేరేది? చాలా చక్కగా మాట్లాడాడు దేవుడు. ఎవరెక్కడ చేరుతారు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం వచ్చేవాడే క్రిస్మస్ అనుభవించేవాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని అనుభవించేవాడే క్రిస్మస్ ఆనందం. ఆయన చిత్తాన్ని అనుభవించాడు, ఈ లోకానికి దిగి వచ్చాడు, క్రిస్మస్ వచ్చింది. ఆయన చిత్తానికి మనం విధేయం కావాలి, క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవిస్తాం. అది లేకుండా తినడానికి, బట్టకు, తిండికి, ఒంటికి, ఇంటికి ఉంటే చాలనుకుంటే క్రిస్మస్ కాదు. అది మన శరీరపు భాష, శారీరక ఆనందం, ఆత్మీయ ఆనందం కాదు కదా. గనుక అట్టి ఆనందాన్ని మనము గ్రహించలాగిన మనం ఉండాలి అంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులి అనే రొట్టెతో పండగ ఆచరించాలి. ఎప్పుడు ఆచరిస్తాము ఈ విధంగా? మన చేత అవుతుందా? చేత కాబట్టి చేయగలరు. చేత అయితే చేయి, చేత కాబట్టి చేయకూడదు. అందులో ఇంకా పాపం పెరుగుతుంది. ఏమేం కావాలంటున్నాడు? మళ్ళీ చదువుదాం ఒకసారి. పాతదైన పులిపిండి, పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత అసూయలు, పాత కక్షలు, పాత ఆలోచనలు కలిగి నువ్వు పండుగ చేసేదానికంటే వాటిని మానుకొని పండుగ చేస్తే నీకు ఆశీర్వాదం. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పాతదైన పులిపిండిని తీసి పారవేయండి అంటాడు. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును నిష్కల్మషమైనటువంటి జీవితం, కల్మషము లేని జీవితం, యథార్థమైన జీవితం, సత్యమునను పులి అనే రొట్టె. సత్యం అనే పులి. సత్యం ఎలా ఉంటుంది? పులిలాగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. సత్యం లేకపోతే ఎలా ఉంటావు? దొంగలాగా ఉంటావు, దోచుకునే వాళ్ళలాగా ఉంటావు.
సత్యాన్ని విడిచిపెట్టి అసత్యానికి బానిసవై పండగను ఆచరిస్తావా? అది నీకు పండగేనా? కనుక చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు 8వ వచనంలో. నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరించు. పులియని రొట్టె యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం. మరి నిష్కపటమైన జీవితంతో దాన్ని మనం ఆచరించాలి. అది మనకి క్రిస్మస్ ఆనందం. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఏం చేస్తాం? ఎక్కువగా ఏం చేస్తుంటాము? పండుగలు ఆచరించడానికి ఇష్టపడతాం. పండుగ చేయదని చెప్పలే దేవుడు, కానీ మీరు చేసే పండుగ నాకు ఇష్టం లేదంటున్నాడు. కారణం, మనలో కపటం ఉంది, మనలో వేషధారణ ఉంది, మనలో అసహ్యం ఉంది, మనలో భయంకరమైనటువంటి దుష్టత్వం ఉంది, చీకటి జీవితం ఉంది. అసలు ప్రేమకు చోటే లేదు. ప్రేమ అంటానే ఏదో పంచిపెట్టడం కాదు, వస్తువులు తినబడ్డారు. యథార్థ హృదయం ప్రేమ. గట్టిగా ఆకర్షణీయంగా మాటలతో సరిపోదు, క్రియ కావాలి. ఆ ప్రేమ యథార్థమైన జీవితం కావాలి. గనుక దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. యెషయా మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. 13-14 వచనాలు చదువుకుందాం. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము. పుట్టించు ధూపార్పణము దానినికను దేవుడి. కారణం, నువ్వు పాపంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, అసూయ కలిగి ఉన్నావు, వేషధారణ కలిగి ఉన్నావు, శరీరానుసారిగా ఉన్నావు. నీ ధూపం ఎందుకు నాకు? నీ బలి అర్పణ నాకెందుకు? దేవతకి మీదట అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూడిక ప్రకటనను జరుపుచున్నవి. పాపుల గుంపులో కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. ఏం సమాజం? ఎంత అల్లరి! పండగని అల్లరి చేస్తారా? చేశాము ఒకప్పుడు తెలియక, ఇప్పుడు తెలుసుకున్నాము, ఇప్పుడు గ్రహించాము. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడి వాక్యం మనకు బోధిస్తున్నాడు. దీన్ని మనం ఆనందించాలి, దీన్ని మనం పాటించాలి. చెత్తమే క్రిస్మస్. చెత్తం లేకుండా నువ్వు పని చేస్తున్నా అంటే అది పండుగ కాదు, అది నీ శరీరానికి. అంతే, దేవునికి మహిమకరంగా ఉండదు. 14 వచనం. మీ అమావాస్య ఉత్సవాలను నియామక కాలములను నాకు హేయములు. ఎవరు చెప్పినాడు? అది నాకు ఇష్టం లేవి. తర్వాత ఇంకేమంటాడు? అవి నాకు బాధ కలిగించేవి అంటున్నాడు. దేవుని బాధ పెట్టి మనం ఎలా సంతోషంగా ఉండగలం? దేవుడు చెప్పిన మాట వినకుండా మనం పండుగ చేసుకుంటే ఆయన ఎంత సంతోషిస్తాడు? ఇలాంటి పండుగ చేస్తున్నాం మనం. ఈరోజు అందరూ తయారవుతున్నారు, ప్రపంచమంతా తయారవుతామండి. వాక్యానికి విధేయత లేదు. ఇంకేమంటున్నాడు? వాటిని సైంపులేక విసిగి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి నీ చేతులు కడుక్కో, నీ హృదయాన్ని కడుక్కో, రాజు దగ్గరికి తెలుసుదాం ఇద్దరం. రక్తము లేని పాపాలు ఉన్నప్పటికీ వాటిని నేను మారుస్తాను. రా,
తగ్గించుకో. చిత్తాన్ని పాటించు, ఆజ్ఞను ఆలకించు, ఆజ్ఞను పాటించు, ఆజ్ఞానుసారంగా అనుభవించు, పండుగ చేసుకో. అది లేకుండా ఎలాంటి పండుగ మనం చేస్తున్నాం? చాలా భయంకరమైన పండుగ చేస్తున్నాం. కాబట్టి ఆ నిబంధన, ఆ చిత్తం మన జీవితంలో వెలగాలి. మన జీవితంలో ఆ చిత్తము క్రియానుసారంగా నడవాలి. అది దేవునికి ఇష్టం. త్వరగా ముగించుకుందాం. చూడండి దయచేసి హెబ్రీ 8వ అధ్యాయం, హెబ్రీ 8వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. హెబ్రీ 8వ అధ్యాయం 7వ వచనం. ఎలాగనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం లేదు. మొదటి నిబంధన, మొదటి ఆజ్ఞ, మొదటి చిత్తం, మొదటి నడవడిక ఎలా ఉండాలి? లోపము లేనిదై ఉండాలి. ఆ తర్వాత ఇంకేమంటాడు ప్రభు? ఇట్లను ఇదిగో ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తుల నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏదనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభు చెప్తున్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు? ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయదును, నేను వారికి దేవుడిని ఎందును. నా ధర్మ విధులు వారిలో నిలబడాలి. చిత్తాన్ని వారు పాటించాలి, అనుభవించాలి, చిత్తానుసారంగా జీవించాలి. అప్పుడు వారు పండగ చేసుకుంటారు. అలా చిత్తాన్ని లేకుండా పండగ ఎలా చేస్తాం మనం? సో పండగకు అనుభవమా? తినడానికి అనుభవం, కట్టుకోవడానికి అనుభవం. కనుక ఇంకేమంటున్నాడు? చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ప్రభువును తెలుసుకుండని తన పట్టణమునకైనను తన సోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరిలో నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోయేనో అది అదృశ్యమగుటకును సిద్ధంగా ఉన్నది. దాన్ని మనం ఇష్టమే, అది మనకు దూరం కాకూడదే. పాతది ఉండాల్సిందే మనకు. ఆ రోజు ఇట్లన్నావు, ఈ రోజు ఇట్లన్నావు, ఆ కథ నాకు తెలుసు, అది నేను మర్చిపోలే, అది ఇప్పటికి నాకు జ్ఞాపకమే వస్తుంది. కాబట్టి నీతో నేను విరుద్ధంగానే ఉంటాను. నా బ్రతికే ఇది. నువ్వు ఎవరు అసలు? క్రైస్తవ బిడ్డవేనా? ఎంత నీచమైన బుద్ధి నీది. మరి నీకు క్రిస్మస్ ఎలా, నూతన ఆనందం ఎలా వస్తుంది నీకు? చిత్తానికి అవిధేయత జీవితాన్ని అనుభవించే నీకు మరి పండుగ చేసుకునే హక్కు నీకుందా? లేదు. కాబట్టి చిత్తము నెరవేర్చబడాలి. అంటాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చాలి, అది నాకు పండుగ. అదేమంటావు? నాకు ఏం కావాలి? తినడానికి కట్టుకోవడానికి ఉంటే అది నాకు పండుగ. ఎలా ఉంది మన బ్రతుకు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు దిగి వచ్చి తన చిత్తాన్ని సంపూర్ణంగా అనుభవించి నా కొరకు ఏం చేశాడు? ఆ కల్వరి శిలువను అనుభవించడానికి వెనుకంజ వేయకుండా తను తాను అప్పగించుకొని తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చెందించి ఆ కల్వరి శిలువలో ప్రారంభించాడు. కనీసం ఆయన చిత్తానికి నువ్వు లోబడకుండా నేను సామాన్యం చెప్పలే, నా కొరకు నువ్వు చచ్చిపో అనలే. కానీ అంటున్నాడు, ఆజ్ఞ
ఆజ్ఞను పాటించు అంటున్నాడు. క్రిస్మస్ అంటే అర్థము ఆజ్ఞను పాటించటం. ఇది అసలైన అర్థం. కనుక అంటే క్రిస్మస్ దేవుడు మన హృదయాల్లో వెలిగించి మనల్ని కూడా సిద్ధపరిచి ఆయన ఆజ్ఞానుసారంగా మరి కొత్తగా జన్మించినటువంటి శిశువును పొందినటువంటి వారముగా మనకిచ్చే ఆ పాలన మనం అపేక్షించి వాక్యానుసారంగా చిత్తానుసారంగా ఆయన మనం ఆరాధిస్తాం. దేవుడి మాటలు ఆయన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక.